నేను మార్చగలనా? నేను మార్చగలనా? 54 మంది కార్పొరేటర్, ఒక మేయరు, అధికారులు తీసుకున్న నేను మార్చగలనా? ఏమి వచ్చింది కదా మీడియాలో చూడండి. ఎందుకు జాగ్రత్త పడలేదు? ఊరికే రోజు వచ్చి అడ్డుపడతారు. అధికారులు లైవ్ చేసి పెట్టినారు. 54 మంది, ఒకరిద్దరు కాదు. ఎవరికి అంత చేయాలి? సంవత్సరాలు రోడ్ల మీద ఉన్నాయి. నా చేతిలో లేని పని కాదు. మేము ఎంప్లాయీస్ మేము ఫాలో అవుతున్నాం. అక్కడి నుంచి బాబు వాళ్ళు చెబితే చేయడం తప్పితే మేము చెప్తే ఆగదు, వాళ్ళు చెప్తే ఆగదు. మా చేతిలో లేదని చెప్తున్నారు. కౌన్సిల్ ఆదేశాలు నా పరిధిలో వెళ్ళి కలవండి. ఒక్కసారి చాలా ఇంకోసారి వచ్చినా మేము రాము సార్. మేము రాము కూడా అసలు మీ దగ్గర రావు సార్. మా చేతిలో లేదు. అందరికీ నమస్కారం అండి. ఇలా విచ్చలవిడిగా రోడ్లో వీళ్ళ పశువుల వలన కూడా ఈ వాహనదారులకి వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనేది నెలకొంటుంది. దానివల్ల ఏంటంటే గౌరవనీయ కమిషనర్ గారు, మేయర్ గారు, తర్వాత ఇంకా గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ ఉన్నటువంటి రోడ్లో విచ్చలవిడిగా తిరిగేటువంటి ఆవులను గోశాలకు తరలించడం జరుగుతుంది. వీటిని తిరిగి మళ్ళీ వదిలిపెట్టడం అనేది జరగదు. కాబట్టి ఎవరైనా గోవుల యజమానులు వాళ్ళ యొక్క పశువులను వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ దగ్గర పెంచుకోవాల్సిందిగా మన నెల్లూరు నగరంలో ఉండేటటువంటి వీధిలో సంచరిస్తుండే ఆవుల్ని అన్నిటిని కూడాను గోశాలకు తరలిస్తున్నాము. ముఖ్యంగా ఈ వీధుల్లో తిరిగి సంచరించే ఆవుల వల్ల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ ఆవులంతా కూడా ఎక్కడ ప్లాస్టిక్ అనేది అవి తినడం వల్ల వాటికి ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోతూ ఉన్నాయి. దాంతోపాటు యాక్సిడెంట్స్ జరుగుతూ ప్రజలకు అసౌకర్యాలు జరుగుతూ ఉండడం వల్ల మన గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నెల్లూరులో ఉండే ఆవులన్నిటికీ కూడా గోశాలకు తరలిస్తున్నాము. ఈ ఆవుల యజమానులకి రిపీటెడ్గా మనము చాలాసార్లు నోటీసులు సర్వ్ చేసాం, మీడియా ద్వారా తెలియజేసాం. రీసెంట్గా కౌన్సిల్లో కూడా మన గౌరవ కార్పొరేటర్లందరూ కూడా రిక్వెస్ట్ మేరకు ఈ చర్య తీసుకుంటున్నాము. ఇక మీదట నెల్లూరులో ఎక్కడ ఈ గోవులు సంచరించినా కానీ ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని గోశాలకు తరలిస్తాము. వాటిని మళ్ళీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరగదు. ఎందుకంటే అది ఒకసారి 2 సార్లు కాదు, రిపీటెడ్గా ఇప్పటికే 4-5 టైమ్స్ మీకు నోటీసులు కూడా సర్వ్ చేసాము. ఇదంతా మీరు కూడా సపోర్ట్ చేసుకొని మీకు సంబంధించినవి మీ ప్రెమిసెస్లోనే పెట్టుకొని పెంచుకోవాల్సింది తప్ప ఇట్లా రోడ్ల మీదకి వదిలేసి ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తాం. దానివల్ల ప్రాణాలు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కూడా చాలామందికి పోతూ ఉంటాయి. ఈ ఆవులు కూడా ఆ యాక్సిడెంట్ వల్ల ఇవి ఇంజ్యూర్ అయ్యి ఇవి కూడా బాధపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గమనించి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చేయకపోతే మాత్రం ఇవన్నీ కూడా గోశాలకు తరలించడం జరుగుతుంది. అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.